సెకండ్ సినిమా నుంచి అయితే రవితేజని ఇమిటేట్ చేస్తున్నాడు. ఇందులో 2 పాయింట్లు. ఒకవేళ రవితేజ మనకి ఇష్టం అంటే మనకి ఇష్టమైన వాళ్ళని చూస్తే డెఫినెట్గా మనకు తెలియకుండానే వచ్చేస్తుంది ఒకటి, లేకపోతే లేదులే చెయ్యాలి అని ఒకటి. ఈ రెండిట్లో ఉందా, లేకపోతే అసలు నాకే తెలుస్తలేదు ఆ స్టైల్ అని మీకు కూడా అనిపిస్తుందా? లేదు, తెలియకపోవడం ఏం కాదండి. అంటే ఇప్పుడు ఉయ్యాల జంపలలో ఉండదు, అది కుమారిలో ఉండదు, సినిమా చూసినాలో ఉండదు. అంటే ఇప్పుడు ఆ రోల్ అలాంటిదండి. అంటే ఆ ఫ్రీ స్టైల్ యాక్టింగ్ అనేది ఫస్ట్ తీసుకొచ్చింది రవితేజ గారు. ఆ రోల్ అలాంటిది. మనకి చేసేటప్పుడు మనకి ఆయన తప్ప ఇంకెవరు ఆలోచించుకోవడం కూడా ఎవరు దొరకరు మనకి. అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసాం, చాలా ఇష్టం ఆయన అంటే. సో ఒక అంత ఎనర్జీ అది వచ్చేసరికి ఆబ్వియస్లీ ఆయనలాగా అనిపిస్తుంది. అండ్ చాలా వరకు నాకు కూడా లోపల తెలియకుండా అదే బయటకు వచ్చింది కూడా. నేను ఏం చేయలేదు, నేను నాకు నచ్చినట్టు నేను చేశాను, కానీ మీరు అలా ఊహించుకుంటారు అనట్లేదు. నిజం, అది నిజం కాదు, నేను చేశాను కావాలని కాదు, తెలియకుండా. వేరే రెఫరెన్స్ కూడా లేదు నాకు. అంత ఎనర్జీ క్యారెక్టర్ అంటే వేరే రెఫరెన్స్ కూడా ఉండదు మనకి. రవితేజ గారు ఉంటారు కదా.